కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ని నిషేధించినప్పటికీ ప్లాస్టిక్ అనేది వాడుకలో ఉంటుంది. కేవలం పెద్ద పెద్ద పట్టణాల్లో మాత్రమే ప్లాస్టిక్ నిషేధం అనేది కొంతవరకు అమలు జరుగుతుంది. చిన్న చిన్న పట్టణాల్లో, పల్లెటూరులో ఇది పూర్తిగా అమలు జరగడం లేదు. ప్లాస్టిక్ అనేది అక్కడ కనిపిస్తూ ఉందంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది అని అర్థం, ప్రొడక్షన్ జరుగుతూ ఉంది అని అర్థం. కానీ ప్రభుత్వ యంత్రాంగం కేవలం షాపుల పైన మాత్రమే దాడి చేసి అక్కడ ఉంటే ప్లాస్టిక్ని తీసుకొని పోవడం లేదా వాళ్ళపై ఫైన్లు వేయడం జరుగుతుంది. దీనివలన ప్లాస్టిక్ నిషేధం జరగదు. ప్లాస్టిక్ నిషేధం జరగాలి అంటే ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో ప్రొడక్షన్ జరిగిన చోటన దాడిని చేసి అక్కడ ప్లాస్టిక్ బయట రాకుండా చేయగలిగితే ఆటోమేటిక్గా జరుగుతుంది. చట్టం చేసినప్పుడు దీన్ని ఎలా అమలు జరగాలి, ఇది ఎలా సక్సెస్ఫుల్ చేయాలన్నది ప్రభుత్వాలు ఆలోచించేయాలి. కేవలం చట్టాలు చేసి చేతులు దులుపుకోవడం వలన సక్సెస్ కాదు. చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం నిషేధించిందో అవి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, అంటే అమలు జరగడం లేదు. కేవలం పెద్ద పట్టణాల్లో అమలు జరిగినంత మాత్రం అది కూడా కొంతవరకు జరుగుతుంది. పెద్ద పట్టణాల్లో అమలు జరిగినంత మాత్రాన ఇది సక్సెస్ అయినట్టు కాదు. ప్రతి చోట కూడా భారతదేశం మొత్తం అన్ని మూలలో కూడా దీని యొక్క నిషేధం అనేది సక్సెస్ఫుల్గా జరగాలి. భారతదేశం మొత్తం నలుమూలలు కూడా ప్లాస్టిక్ నిషేధం జరగాలి అంటే ప్రొడక్షన్ ఆగాలి. ప్రొడక్షన్ ఆగితే ఆటోమేటిక్గా పబ్లిక్ యూజ్ చేయరు, అలాగే షాపుల వాళ్ళు యూజ్ చేయరు. షాపుల వాళ్ళకి హ్యాపీగా లభిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వాడుతారు. ఎందుకంటే ప్రజల సహకారం ఉంటుంది, అధికారుల సహకారం ఉంటుంది, కాబట్టి ఈజీగా వాడుతూ ఉంటారు. అది వాడకం జరగకూడదు, యూసేజ్ జరగకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తి అయ్యే చోట ఖచ్చితంగా అక్కడ ఆపుదల చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటేనే ఈ చట్టం అమలు జరుగుతుంది. లేకపోతే అప్పుడప్పుడు అధికారులకి వారికి ఎప్పుడైతే దాడి చేయాలనిపిస్తే అప్పుడు దాడి చేస్తారు, వాళ్ళపై ఫైన్ వేసుకుంటారు. లేదు అంటే ఏదో ఒక రూపాన వాళ్ళు విడిచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదు. కొన్ని సందర్భాల్లో షాపులు వాళ్ళు నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది. సడన్ ఆఫర్లో 5,000 10,000 ఎంతో వాళ్ళ మీద ఫైన్ వేయడం జరుగుతుంది, వాళ్ళు చెల్లించాల్సి వస్తుంది. అంటే చూసి చూడడానికి వదులుతారు, మరలా వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. సో ఇటువంటి చట్టాలు దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. దయచేసి కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎక్కడైతే ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతుందో ఆ ఫ్యాక్టరీస్కి వెళ్ళండి, అక్కడ క్లోజ్ చేయండి. ఆటోమేటిక్గా ప్లాస్టిక్ నిషేధం సక్సెస్ఫుల్గా జరుగుతుంది.